ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి గత 13 రోజుల క్రితం అంటే 8వ తేదీన ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ పత్రికా సమావేశంలో 20వ తారీఖు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు గల కౌన్సిల్ హాల్ నందు సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయటం కూడా జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు 20వ తారీఖు శనివారం, కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మేయరు కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి దానితో పాటు పత్రికలకి విడుదల చేసినటువంటి హక్కు ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం అధికారులు ఈ యొక్క కౌన్సిల్ సమావేశం నిర్వహించడం వల్ల కావలసినటువంటి సమాచారం సభ్యులకి కానీ అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులకు కానీ అదేవిధంగా కోఆప్షన్ సభ్యులకి ఎవ్వరికి కూడా సమాచారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఈరోజు నేను వ్యక్తిగతంగా నిరసన తెలియచేయాలి, నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదానికి నేను ఈరోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఈరోజు నల్ల చొక్కా వేసుకొని ఈరోజు నేను ఈ పత్రికల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సభ్యులందరితో నిర్వహించిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఈ యొక్క సభలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. కాబట్టి మాకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే 14వ తారీఖు 6వ నెల మాకు ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఎక్స్ అఫీషియో సభ్యులుగా పరిగణించవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారో వాళ్ళకి మా యొక్క మేయర్ ఛాంబర్ నుంచి వాళ్ళకి అఫీషియల్గా ఈ యొక్క ప్రభుత్వ జీవోని అనుసరిస్తూ వాళ్ళు ఎక్కడైతే ఎక్స్ అఫీషియో సభ్యులు కొనసాగలుగుతారు అనుకుంటా ఉన్నారో వాళ్ళని కన్సర్న్ అడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మేము అడిగాం 14వ తారీఖు మా దగ్గరికి వస్తే మేము ఆల్రెడీ శాసనసభ్యుల్ని ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజులు గారు కానీ నజీర్ గారు కానీ అదేవిధంగా గల్లా మాధవ్ గారు కానీ అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కానీ మేము కన్సర్న్ ఒపీనియన్ అడిగితే రామాంజులు గారు 20వ తారీఖు ఇచ్చేశారు. అదేవిధంగా నజీర్ గారు 3వ తారీఖు ఇచ్చారు, మాధవి గారు 2వ తారీఖు ఇచ్చారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు 6వ తారీఖు మేము గుంటూరు నగరపాలక సంస్థలో మేము ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేము కొనసాగుతామని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ లెటర్ల ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయటం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంతమంది శాసనసభ్యులు వచ్చారు, పార్లమెంట్ సభ్యులు వచ్చారు, నగర అభివృద్ధిలో వాళ్ళు కూడా పూర్తిగా భాగస్వాములు కాబట్టి
వాళ్ళు కూడా ఈ యొక్క మొట్టమొదటి సాధారణ సమావేశంలో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి తెమ్మసాని గారు 6వ తారీఖు లెటరు సంతకం పెట్టి మాకు పంపించి 7వ తారీఖు పంపిస్తే 8వ తారీఖు మేము పత్రికల సమావేశం ఏర్పాటు చేసి, అంటే మేము 7వ తారీఖే నేను అధికారులకి ఏదైతే కౌన్సిల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిల్ సెక్రటరీకి ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుల యొక్క కన్సర్న్ లెటర్ వచ్చింది కాబట్టి కౌన్సిల్ సమావేశం నిర్వహించండి అని చెప్పేసి నేను 20వ తారీఖు నిర్వహిద్దాం, డేట్ల ప్రకారం టైమ్స్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం కూడా రూల్ ప్రకారం కూడా బాగుంటుంది. దానికి తోడు శనివారం కేంద్ర మంత్రి వర్యులు గుంటూరు నగరంలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుయుల ద్వారా నాకు సమాచారం ఉంది కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశానికి తేదీ నిర్ణయించడం కూడా జరిగింది. అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యారో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో, నగరం అభివృద్ధి చేసేటువంటి విషయంలో మేము పూర్తి స్థాయిగా మేము కొత్త ప్రభుత్వానికి కొత్త పాలకులకి మేము 100% మేము సహకరిస్తామనేటువంటి మాట అక్షర సత్యం, ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ భేషజాలుగా పోవాల్సినటువంటి అవసరం లేదు. మేము నగరాభివృద్ధిని మేము 3 సంవత్సరాల పాటు మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత మేము అందరి కార్పొరేటర్లు, అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, ఒక పక్క జనసేన పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, అందరం కూడా కలిసి 57 మంది మేము ఉన్నటువంటి శాసనసభ్యులు అభిప్రాయాల మేరకు, శాసనమండలి సభ్యుల అభిప్రాయాల మేరకు మేము నగరాన్ని ఈ 3 సంవత్సరాల పాటు మేము అభివృద్ధి చేశామని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. వాళ్ళకి నగరాభివృద్ధిలో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తే నగరం ఇంకా మరింత ముందుకు వెళుతున్నటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఎందుకు చెబుతా ఉన్నానంటే ఈ సాధారణ సమావేశం ఏర్పాటు చేసేది 10 లక్షల రూపాయలు పైబడినటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే అధికారులు ఎస్టిమేట్ వేస్తే ఆ ఎస్టిమేటు స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఆ ఎస్టిమేట్ వస్తుంది. ఆ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అంటే 15 రోజులకి 20 రోజులకి ఒకసారి నిర్వహించినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో 10 లక్షల రూపాయలు దాటినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంతో పాటు గుంటూరు నగరపాలక సంబంధించి జమా ఖర్చులు కూడా ఆ యొక్క స్థాయి సంఘం సమావేశంలో చర్చ జరిపి వాటిని ఆమోదింప చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మీ అందరి ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదీ కాకుండా 50 లక్షల పైచిలుకు, అంటే 50 లక్షల పైచిలుకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా సరే మనం ఎస్టిమేట్ తయారు చేస్తే ఆ ఎస్టిమేట్ని కౌన్సిల్లో చర్చించి దానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి దయచేసి మీకు చెప్తా ఉన్నారు, మీరు అపోహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నగరాభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కాబట్టి మేము కూడా పూర్తి స్థాయిలో అంటే 100% కూడా మేము నగరాభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా మొన్న 8వ తారీఖు పత్రికా సమావేశంలో చెప్పాను. మళ్ళా ఈరోజు 20వ తారీఖు కౌన్సిల్ పెట్టాలి, మీ అందరితో సమావేశం ఏర్పాటు జరగాలి, దాంట్లో చర్చించాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం అని చెప్పేసి నిర్ణయిస్తే ఇంతవరకు సెక్రటరీ కానీ కమిషనర్ కానీ ఆ యొక్క సమావేశాన్ని పెట్టవలసినటువంటి
కనీస ధర్మం చేయకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. విజయవాడ నగరపాలక సంస్థ ఈ నెల 10వ తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అదేవిధంగా తిరుపతి అంటే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం కూడా 12వ తేదీన నిర్వహించారు. దానికి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొని ఆ యొక్క నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో కులంకుశంగా చర్చించడం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని, అంటే మాకు ఎందుకంటే ఈ వారం రోజులు సమయం పట్టింది అంటే 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కన్సల్ట్ లెటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని గారు కూడా కన్సల్ట్ లెటర్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము వారి కార్యాలయానికి, మా కార్యాలయం అధికారుల ద్వారా మేము కన్సల్ట్ లెటర్ పంపిస్తే వారు కూడా ఇన్ టైంలోనే 6వ తారీఖునే వాళ్ళు ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శనివారం పూట ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో చర్చించి రేపు సోమవారం 22వ తారీఖున అసెంబ్లీ ఉంటుంది కాబట్టి దానికి శాసనసభ్యులు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి గారి మీద రిక్వెస్ట్ చేసి ఏమైనా నిధులు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఈరోజు డిస్కస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తే ఇంతవరకు కూడా దాని గురించి గౌరవ సభ్యుల్ని ఎవ్వరిని కూడా ఆహ్వాన పత్రిక అందించకపోగా కనీసం వాటికి సంబంధించి ప్రిపరేషన్ చేయకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే అధికారులు ఏ విధమైనటువంటి తప్పుదో పట్టిస్తారో ఒకసారి నగర ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే సాక్షాత్తు విజయవాడ నగరంలోనే ఈ నెల 10వ తారీఖున కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. విజయవాడతో పాటు తిరుపతి కూడా ఈ నెల 12వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై డిస్కస్ చేశారు. ఎందుకంటే చట్టంలో మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లో 10 లక్షల రూపాయల వరకు మాత్రమే కమిషనర్ గారికి అప్రూవల్ అథారిటీ ఉంటుంది. 10 లక్షలు దాటినటువంటి ఏ ఎస్టిమేట్ అయినా సరే, 50 లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే స్థాయి సంఘం సమావేశంలో చర్చించి ఆమోదింపజేసుకోవాలి. 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఎస్టిమేట్ ఏదైనా సరే కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఏదో ఈ సమావేశం పెట్టమని చెప్పేసి నేను చెబుతా ఉంటే కనీసం మరి ఎందుకు అధికారులు తాత్సర్యం చేస్తూ ఉన్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా. ఎందుకంటే అధికారులు మేము వెళ్ళిపోతాం కదా, మేము వెళ్ళిపోయిన తర్వాత కొత్త అధికారులు వస్తారు కదా, వాళ్ళతో సమావేశం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పలుక్కొని ఈ యొక్క సమావేశాన్ని పెట్టనీయకుండా వాళ్ళకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా నేను నగర ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని పెట్టడం కూడా జరిగింది.